విద్యార్థి లోకానికి మీ ఏసడి నమస్కారం. ఫ్రెండ్స్, ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ శిక్షణ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం ఈ రోజు క్లాస్ లో విల్లు గురించి నేర్చుకోబోతున్నాము. విల్లుని మోడల్ వర్బ్ అని అంటారు. ఎప్పుడు వాడాలి అంటే భవిష్యత్తులో చేసే పనులను తెలియజేయటకు విల్లు వాడాలి. అంటే ఏదైనా సరే ఒక పని భవిష్యత్తులో నేను చేస్తాను అంటాం కదా, అటువంటి వాక్యాలను తెలియజేయటకు మనం విల్లు వాడాలి. విల్లు వాడి వాక్యాలు రాయాలంటే ఒక సూత్రం ఉంటుంది. ఒకసారి చూడండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 ప్లస్ ఎక్స్ట్రా వర్డ్స్. ఇది ఫార్ములా అన్నమాట. ఇప్పుడు విల్ చేత మనం కొన్ని వాక్యాలు చూద్దాం. ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. నేను రేపు ఒక సినిమా చూస్తాను. వీ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. మేము రేపు ఒక సినిమా చూస్తాము. యూ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. మీరు రేపు ఒక సినిమా చూస్తారు. దే విల్ వాచ్ ఏ మూవీ టుమారో. వారు రేపు ఒక సినిమా చూస్తారు. హీ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. అతడు రేపు ఒక సినిమా చూస్తాడు. షీ విల్ వాచ్ ఏ మూవీ టుమారో. ఆమె రేపు ఒక సినిమా చూస్తుంది. ఇది విల్లు వాడి వాక్యాలు రాసే పద్ధతి. రైట్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా గత 10 వీడియోస్ నుంచి ఈ సిరీస్ మొత్తం ABCDE అనే ఫార్ములా తోటి జరుగుతుంది. ABCDE అంటే ఎనీబడి కెన్ డాన్స్ ఇన్ ఇంగ్లీష్. అంటే మనము విల్లు వాడి 28 వాక్యాలు ఇప్పుడు తయారు చేయబోతున్నాం అనమాట. అంటే విల్ అనే 4 అక్షరాల పదాన్ని 28 వాక్యాలుగా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. సో టోటల్ గా మనం 5 పార్ట్స్ గా డివైడ్ చేయడం జరిగింది. పార్ట్ ABCDE. ముందుగా మనం పార్ట్ A లోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ ఏలో ఏం నేర్చుకోబోతున్నాం అంటే టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. సో పాజిటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ సెంటెన్సెస్, ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్, నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ఈ విల్ వాచ్ ఏ మూవీ అంటే మీరు ఒక సినిమా చూస్తారు. ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. దీన్ని నెగిటివ్ లోకి రాయాలి. ఈ విల్ నాట్ వాచ్ ఏ మూవీ, మీరు ఒక సినిమా చూడరు. నెక్స్ట్ ఇంట్రాగేటివ్. విల్ యూ వాచ్ ఏ మూవీ, మీరు ఒక సినిమా చూస్తారా. ఇప్పుడు నెగిటివ్ ఇంట్రాగేటివ్. వోంట్ యూ వాచ్ ఏ మూవీ, మీరు ఒక సినిమా చూడరా. ఇవి పార్ట్ ఏలో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. మనం ఇప్పుడు పార్ట్ B అండ్ C లోకి ఎంటర్ అయిదాం. ఇక్కడ ఏం నేర్చుకోబోతున్నారంటే SR నో టైప్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నారు. ఇందులో పాజిటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి చూద్దాం. విల్ యూ వాచ్ ఏ మూవీ, మీరు ఒక సినిమా చూస్తారా. ఎస్ ఐ విల్ వాచ్ ఏ మూవీ, అవును నేను ఒక సినిమా చూస్తాను. నో ఐ వోంట్ వాచ్ ఏ మూవీ, లేదు నేను ఒక సినిమా చూడను. ఇప్పుడు నెగిటివ్ క్వశ్చన్స్ చూద్దాం. వోంట్ యూ వాచ్ ఏ మూవీ, మీరు ఒక సినిమా చూడరా. ఎస్ ఐ వోంట్ వాచ్ ఏ మూవీ, అవును నేను ఒక సినిమా చూడను. నో ఐ విల్ వాచ్ ఏ మూవీ, లేదు నేను ఒక సినిమా చూస్తాను. ఇది పార్ట్ B అండ్ C. అంటే SR నో టైప్ క్వశ్చన్స్ లో ఉండే పాజిటివ్ అండ్ నెగిటివ్ క్వశ్చన్స్ నేర్చుకున్నారు. ఇప్పుడు మనం పార్ట్ D లోకి ఎంటర్ అయ్యాం. పార్ట్ D లో 9 WH వర్డ్స్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకుంటారు మీరు. చూడండి ఒకసారి, ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఇక్కడ 9 WH వర్డ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ ఉండే ప్రతి WH వర్డ్ పైన అంటే విల్లు ఉపయోగించి ఈ 9 WH వర్డ్స్ పైన ప్రశ్నలు ఎలా తయారు చేయాలి, క్వశ్చన్స్ ఎలా అంటే ఆన్సర్స్ ఎలా చెప్పాలో నేర్చుకోబోతున్నాం. రైట్, మనం ముందుగా వాట్ చూద్దాం. వాట్ విల్ యూ వాచ్ అంటే మీరేం చూస్తారు. ఐ విల్ వాచ్ ఏ మూవీ, నేను ఒక సినిమా చూస్తాను. వాట్ అయిపోయింది. ఇప్పుడు వేరే చూద్దాం. వేర్ విల్ యూ వాచ్ ఏ మూవీ, మీరు ఒక సినిమా ఎక్కడ చూస్తారు. ఐ విల్ వాచ్ ఏ మూవీ ఇన్ హైదరాబాద్, నేను ఒక సినిమా హైదరాబాద్ లో చూస్తాను. నెక్స్ట్ వెన్ విల్ యూ వాచ్ ఏ మూవీ, మీరు ఒక సినిమా ఎప్పుడు చూస్తారు. ఐ విల్ వాచ్ ఏ మూవీ టుమారో, నేను ఒక సినిమా రేపు చూస్తాను. నెక్స్ట్ వై విల్ యూ వాచ్ ఏ మూవీ, మీరు సినిమా ఎందుకు చూస్తారు. ఐ విల్ వాచ్ ఏ మూవీ టు గెట్ ఎంటర్టైన్మెంట్, వినోదం పొందడానికి నేను ఒక సినిమా చూస్తాను. నెక్స్ట్ హూ విల్ వాచ్ ఏ మూవీ, సినిమా ఎవరు చూస్తారు. ఐ విల్ వాచ్ ఏ మూవీ, నేను ఒక సినిమా చూస్తాను. విత్ హూమ్ విల్ యూ వాచ్ ఏ మూవీ, మీరు ఒక సినిమా ఎవరితో చూస్తారు. ఐ విల్ వాచ్ ఏ మూవీ విత్ మై ఫ్రెండ్స్, నేను నా ఫ్రెండ్స్ తో కలిపి ఒక సినిమా చూస్తాను. హూజ్ మూవీ విల్ యూ వాచ్, ఐ విల్ వాచ్ చిరంజీవిస్ మూవీ. అంటే హూజ్ మూవీ విల్ యూ వాచ్ అంటే మీరు ఎవరి సినిమా చూస్తారు. ఐ విల్ వాచ్ చిరంజీవిస్ మూవీ అంటే నేను చిరంజీవి సినిమా చూస్తాను. విచ్ మూవీ విల్ యూ వాచ్, మీరు ఏ సినిమా చూస్తారు. ఐ విల్ వాచ్ ఏ హిందీ మూవీ, నేను ఒక హిందీ మూవీ చూస్తాను. హౌ విల్ యూ వాచ్ ఏ మూవీ, మీరు ఒక సినిమా ఎలా చూస్తారు. ఐ విల్ వాచ్ ఏ మూవీ విత్ మై ఫ్రెండ్స్. ఇదండి పార్ట్ D లో 9 WH వర్డ్స్ పైన ప్రశ్నలు ఎలా అడగాలి, జవాబులు ఎలా చెప్పాలో నేర్చుకున్నారు. సో ఇప్పుడు ఈ 9 WH వర్డ్స్ పైన మీకు ఒక క్వశ్చన్ పేపర్ ఉంటుంది. పార్ట్ E లో ఏంటంటే మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. టోటల్ ఈ విల్ పైన మీకు ఒక 10 తెలుగు క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. వాటిని మీరు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. గత వీడియోకి సంబంధించిన క్వశ్చన్ పేపర్ కీ కూడా ఇక్కడ ఉంది. ఈ క్వశ్చన్ పేపర్ కి నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఈ క్లాస్ చక్కగా అర్థమైందని ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు మీ రెడ్డి, నమస్కారం.
కేవలం 7 రోజుల్లోనే ఈజీగా ఇంగ్లీష్ నేర్పించడానికి ఇండియన్ పాపులర్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ మిస్టర్ ఏఎస్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కోర్సుని డిజైన్ చేశారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ శిక్షణ ప్రతిరోజు ఉదయం 7 గంటలకు ప్రారంభమై రాత్రి 7 గంటల వరకు, అంటే రోజు 10 గంటల చొప్పున వారం రోజుల పాటు ఒక మహాయజ్ఞంలా నిర్వహించబడుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి ఏఎస్ రెడ్డిస్ స్పోకెన్ ఇంగ్లీష్, అమీర్పేట్, హైదరాబాద్. సెల్ నంబర్ 9989379269. 7 కొండల సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మీకు కేవలం 7 రోజులలో నేను ఇంగ్లీష్ నేర్పిస్తాను.